పూజలో స్వామీజీ వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన ఇద్దరు పెద్దలు, ఆత్మీయ హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, ఒక గర్భవతి అయినటువంటి సింహము అడవిలో వేటకు వెళ్తుంది. గొర్రెలు పక్క గ్రామం నుంచి వచ్చే మేస్తుంటే దాని మీదకి వెళ్తుంది. ఆ వేటకి వెళ్తూ ఒకసారి దూకిన కారణంగా సింహం పిల్ల కానీ అక్కడ చనిపోతుంది. 2 రోజుల తర్వాత ఆ సింహం పిల్ల అదే గొర్రెల మందతో పాటు కలిసి తిరగడం ప్రారంభించింది. దాంతోనే పెరగడం ప్రారంభించింది. మెల్లిమెల్లిగా మే అని చెప్పేసి అన్నము గడ్డి తినడం మొదలుపెట్టింది. ఒక 6 నెలల తర్వాత ఇంకో సింహం వేటకు వచ్చినప్పుడు అది చూసి గొర్రెలు మళ్ళీ పరిగెడుతున్నాయి. ఆ గొర్రెలతో పాటు ఈ సింహం పిల్ల కూడా పరిగెత్తడం ప్రారంభించింది. సింహానికి ఆశ్చర్యం వేసింది. గొర్రెలంటే చూసి భయపడి పారిపోతాయి, ఈ సింహం ఎందుకు పారిపోతుంది? కాబట్టి వెళ్ళి ముందు దాన్ని పట్టుకుంది. అది పట్టుకునేసరికి ఆ సింహం భయపడిపోయి మే అని చెప్పేసి అరవడం ప్రారంభించింది. అదేంటిది సింహం ఇది మే అని చెప్పేసి అరుస్తుంది, గర్జించాలి కదా. దాన్ని అంది, నువ్వు సింహానివి, గర్జించాలి, నువ్వు గడ్డి తిన్నవేంటి, మే అన్నవేంటి అని చెప్పేసి అది మే అని చెప్పేసి అరుస్తుంది. దాన్ని పట్టుకొచ్చేసి పక్కన ఉండేటువంటి చెరువులో ఒకసారి చూపించింది. అప్పటి వరకు తన మొహం చూసుకోలేదు, తెలియదు దానికి. పక్కన ఉండేటువంటి సింహం మొహంలాగానే కనబడుతుంది. అప్పటి వరకు తిరిగినటువంటి గొర్రె మొహంలా కనబడట్లేదు. కానీ ఈ సింహం కనిపించింది, నేను గొర్రెని కాదు, నేను సింహాన్ని. ఆ సింహం పక్కన ఉండేటువంటి సింహాన్ని చూసింది, నేను సింహాన్ని అని అర్థం చేసుకుంది. అడవి నుంచి వచ్చినటువంటి సింహం ఒకసారి గర్జించింది, 2 సార్లు గర్జించింది. మెల్లిగా ఇది గర్జించడం మొదలుపెట్టింది. గొర్రెలతో పాటు తిరిగినటువంటి ఆ సింహానికి నేను సింహం అని చెప్పేసి అర్థమైంది. గడ్డి తినడం మానేసింది, వేటాడడం మొదలుపెట్టింది, గర్జించడం మొదలుపెట్టింది. హిందువు నేను హిందువుని, నేను సింహాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. దేశం మొత్తంలో ఇలాంటి సుమారుగా ఒక 60-65 వేల స్థలాల్లో జరిగేటువంటి హిందూ సమ్మేళనాల్లో హిందువుకి అర్థమైంది, నేను గొర్రె పిల్లను కాదు, నేను సింహాన్ని అని చెప్పేసి అర్థమైంది. హిందువు గర్జించడం మొదలుపెట్టాడు. తన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అయోధ్యలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు లంకా నగరం దక్షిణానికి వచ్చేసి రావణాసుని సంహారం చేశాడు. పడమర ద్వారక ముఖ్య పట్టణంగా ఉండేటువంటి కృష్ణుడు నరకాసుని చంపడానికి తూర్పు వైపు అస్సాం వరకు వెళ్ళాడు. రాముడు ఉత్తర దక్షిణాన్ని కలిపాడు, కృష్ణుడు తూర్పు పడమరని కలిపాడు. రాముడి యొక్క కృష్ణుడి యొక్క పాద స్పర్శతో ఈ భూమి ప్రతి అణువను కనకనము పవిత్రమైంది. అటువంటి పవిత్రమైనటువంటి హిందూ భూమిలో నేను హిందూగా పుట్టాను. నేను గర్వించాలి, నేను హిందువుని అని చెప్పండి. హిందూ అనేటువంటి వాడు సిగ్గుపడకూడదు, హిందూ అంటే గర్వపడాలి. వివేకానందుడి గురించి విన్నాం మనం. అమెరికాకు వెళ్ళి వివేకానందుడు మాట్లాడుతూ చెప్పాడు, 2 కథలు చెప్పాడండి. విత్తనం భూమిలో పెట్టాము, మట్టిలో ఉండేటువంటి సారం తీసుకుంది, కానీ విత్తనం మట్టిగా మారిపోతుందా? మారలేదండి. నీరు పోసాము, నీటిలో ఉండేటువంటి సారం తీసుకుంది, విత్తనం నీటిగా మారిపోతుందా? మారలేదండి. ఎరువు వేసాము, ఎరువులో ఉండే సారము తీసుకుంది, కానీ విత్తనం ఎరువుగా మారిపోయిందా? మారలేదు. విత్తనం ఎట్లుంది?
విత్తనంగానే ఉంది. వివేకానందుడు అమెరికాలో చెప్పాడండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి ఉంటే తీసుకోండి, కానీ విత్తనం విత్తనంగానే ఉంది. హిందువు హిందువుగానే ఉండాలి, మతం మారాల్సిన అవసరం లేదు. విత్తనం విత్తనంగానే ఉంది. మట్టిలో నుంచి, నీటిలో నుంచి, ఎరువులో నుంచి, సూర్యరశ్మి నుంచి తనకు కావాల్సింది తీసుకుంది. విత్తనం విత్తనంగానే ఉంది. మొక్కైంది, చెట్టు అయింది. వివేకానందుడు రెండో కథ చెప్పాడు. ఒక బావి ఉంది, బావిలో కప్పలు ఉన్నాయి, అందులోనే పుట్టాయి, అందులోనే పెరిగాయి. దూరం సముద్రం నుంచి ఒక కప్ప వచ్చి ఆ బావిలో పడింది. ఈ బావిలో ఉండేటువంటి కప్పలు అడిగాయి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను సముద్రం నుంచి వచ్చాను. అవునా, ఎక్కడుంది? అదిగో చూపించింది. ఎంత పెద్దది నీ సముద్రం? ఓ, నా సముద్రం చాలా పెద్దది. ఎంత పెద్దగా ఉంటుంది? నా బావి అంతా ఉంటుందా అని చెప్పేసి అడిగాడు. బావి అంత ఉంటుందండి? ఇంకా పెద్దగా ఉంటుంది, ఇంకా పెద్దది. అప్పుడు ఒక కప్ప ఈ అంచు నుంచి ఈ అంచు వరకు ఎగిరి, ఇంత పెద్దగా ఉంటుందా నీ సముద్రం అని అడిగింది. మీరు నవ్వినట్టే నవ్వింది, ఇంకా పెద్దదండి. ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఎగిరింది, ఎగిరి అడిగింది, అంటే రెండింతలు ఉంటుందా నీ సముద్రం అంది. ఇవా నీ బావితో ఇంకా పోలుస్తావేంటి? సముద్రం చాలా పెద్ద, నీకు అర్థం కాదు. బావిలో ఉండే కప్పలు ఏమున్నాయి? ఇంగ్లీష్లో చెప్తాడు వివేకానందుడు, ఇట్ ఈస్ లయర్. ఇది అబద్ధపు కోరిది. ప్రపంచంలో మన బావి కంటే ఏది పెద్దది లేదు, దీన్ని తరిమేయండి అని చెప్పేసి అన్నీ కలిసి ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి కప్పలు తరిమేశాడు. ఈ కథ అమెరికాలో చెప్పి వివేకానందుడు చెప్తాడు. మాట్లాడుతున్నటువంటి మతాల వాళ్ళందరూ కూడా మీ బావి అనేటువంటి దాంట్లో ఉన్నారు మీరు. ఒక్కసారి మా హిందూ ధర్మం చూడండి, సముద్రం లాంటి విశాలమైనటువంటిది, సముద్రం లాంటి గంభీరమైనటువంటిది, సముద్రం లాంటి లోతైనటువంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి హిందూ ధర్మం మాదే. మీ బావి అనేటువంటి మతం నుంచి బయటికి వచ్చి మా హిందూ ధర్మం యొక్క సువిశాలమైనటువంటి సముద్రాన్ని, గాంభీర్యాన్ని, లోతుని చూడండి, మీకు అర్థమవుతుందని చెప్పాడు వివేకానందుడు. చెప్పులు కుట్టుకునేటువంటి రవిదాస్ అనేటువంటి వ్యక్తి కాశీ నగరంలో గంగా తీరంలో ఉంటాడండి. ఆ రోజున పరిపాలిస్తున్నటువంటి మొఘలాయిలు అనుకున్నారు, ఈయన మంచి శివభక్తుడు, విష్ణు భక్తుడు, దైవభక్తుడు, ఇతన్ని కనుక మతం మారిస్తే ఇతన్ని యొక్క భక్తులందరూ మనతో పాటు మారుతారు కదా, ఇతను మతం మారుద్దామని చెప్పేసి ఆ చెప్పులు కుట్టుకునేటువంటి భక్తుడైనటువంటి సంత్ రవిదాస్ని అడిగారు, నువ్వు మతంలో మారి మా మతంలోకి వచ్చేయమని. సంత్ రవిదాస్ చెప్పాడండి, నా ధర్మం ఎలాంటిది అంటే పవిత్రమైనటువంటి గంగా నది లాంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి గంగా నదిని వదిలి ఒక బావిగా ఉండేటువంటి నీ మతంలోకి నేను ఎందుకు వస్తానయ్యా, నేను జన్మలో రానని చెప్పాడు. మరి అటువంటి దైవ భక్తి కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి మన ధర్మం. ఈ భూమి కన్న తల్లి మనకి. ఆర్ఎస్ఎస్ చెప్పారు వారు, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఈ భూమి పట్ల భక్తిని కలగజేస్తుంది. ఈ మధ్య వీడియో తిరుగుతుంది, రాజస్థాన్లో ఎడారి ఉందండి. ఆ ఎడారి ప్రాంతంలో ఒక గ్రామానికి వెళ్ళాను 2 ఏళ్ల క్రితము. సరిహద్దు పాకిస్తాన్కి అక్కడ గుడి ఉంది, అమ్మవారి యొక్క గుడి. ఆ ఊరి పేరు తనోటు, అమ్మవారి పేరు ఏంటంటే తనోటు మాత, మన దుర్గమ్మలాగా. పూజారు ఎవరంటే సైనికులండి, సైనికులే పూజారులుగా ఉన్నారు. ఏమండి ఇక్కడ సైనికులు ఉన్నారేంటని అడిగా, నవ్వారు వాళ్ళు. అలా తిరిగిన తర్వాత అక్కడ బాంబులు ఉన్నాయి గుళ్ళో బాంబులు ఏంటండి వాళ్ళు చెప్పారు. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు సుమారుగా 3000 బాంబులు ఈ ఊరి మీద వేస్తే 370 బాంబులు ఈ గుడి చుట్టుపక్కల పడ్డాయి.
కానీ విచిత్రం ఏంటంటే ఈ తల్లి యొక్క దయ ఒక్క బాంబు కూడా పేలలేదు 370లో. సైనికుల యొక్క నమ్మకం ఏంటంటే మన ఊరిని కాపాడుతుంది ఎవరు? ఈ తల్లి తనోటి మాత. రాముడు పుట్టినటువంటి, కృష్ణుడు పుట్టినటువంటి ప్రపంచంలో ఏ దేశమైనా సరే, ఏ మతమైనా సరే, మీ మతంలో, మీ దేశంలో దేవుడు పుట్టాడా అంటే దేవుడి యొక్క దూత పుట్టాడు, దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు. కానీ దేవుడు పుట్టినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏది అంటే కేవలం భారతదేశం మాత్రమే. అటువంటి దేవుడి పుట్టినటువంటి భూమి, దేవుడి చేత రక్షించబడుతున్నటువంటి భూమి. అంత మాత్రమే కాదు, ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే సాధారణమైనటువంటి మనలాంటి మానవులు తమ యొక్క ధర్మాచరణ ద్వారా, సత్య పలకడం వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్ల, భక్తి వల్ల భగవంతుని అవతరింపజేశారు. తన భర్త యొక్క ప్రాణాలని తీసుకెళ్తుంటే యమధర్మరాజు వెనకాల వెళ్ళి దెబ్బలాడి తన యొక్క భర్త ప్రాణాలని వెనక్కి తెచ్చుకున్నటువంటి సతీ సావిత్రి పుట్టినటువంటి భూమి మనది. త్రిమూర్తుల్ని పసిపిల్లల్ని చేసి లాలించినటువంటి సతీ అనసూయ పుట్టినటువంటి భూమి మనది. నీ ఆయుష్ అయిపోయిందిరా పద అని చెప్పేసి యమధర్మరాజు వస్తే 16 సంవత్సరాల పిల్లవాడైనటువంటి మార్కండేయుడు శివుణ్ణి ఆలింగనం చేసుకొని నేను శివుణ్ణి వదిలి రాను అని చెప్పేసి చెబితే శివుడు ప్రత్యక్షమై చిరంజీవిగా మార్చి యమధర్మరాజుని పంపించేశాడు. చిరంజీవిగా మారినటువంటి మార్కండేయుడు పుట్టినటువంటి భూమి మనది. మన పక్కన భద్రాచలంలో గుడి కట్టాడు రామదాసు. తన డబ్బుతో కట్టాడని చెప్పేసి తానిషా జైల్లో పెడితే గోల్కొండ హైదరాబాద్లో ఆ జైలు గోడల మీదే రాముడి యొక్క బొమ్మని తీసుకొని రాముడిని పూజిస్తూ బాధ తట్టుకోలేక దెబ్బలాడాడు. ఏమని? ఎవడప్ప సొమ్మని కులుకుతున్నామని చెప్పేసి రాముడితో దెబ్బలాడితే రాముడు ప్రత్యక్షమై రామలక్ష్మణుడు తానిషాగా తన యొక్క అప్పును తీర్చేశారు. ప్రపంచంలో ఇంకెక్కడా లేదండి అటువంటి పవిత్రమైనటువంటి దేవుణ్ణి తన యొక్క భక్తితో ఈ భూమి మీదకి అవతరింపజేసినటువంటి మనుషుడు పుట్టినటువంటి భూమి మనది. ఇటువంటి పవిత్రమైనటువంటి భూమిలో హిందువుగా పుట్టడం అంటే దానికంటే అదృష్టం ఉంటుంది. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయం లోపల ఈ భూమి అంటే కేవలం మట్టి ముద్ద కాదు, ఇది భారత మాత, విష్ణు పత్ని, నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎవరివిడ? విష్ణు పత్ని విడ. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి. ఈ భూదేవి ఎవరు? మట్టి ముద్ద కాదు, సాక్షాత్తు నేను నిత్యము కొలిచేటువంటి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని విడ. అటువంటి భూమి పట్ల భక్తిని కలిగించడము. రెండవది మన ధర్మం పట్ల శ్రద్ధని కలిగించాలి. ప్రపంచంలో అహింసా పరమో ధర్మ చెప్పినటువంటి ఏకైక ధర్మం మనది. వసుదైవ కుటుంబకం, ప్రపంచంలో ఉండేటువంటి అందరము ఒక కుటుంబం చెప్పిన ఏకైక ధర్మం మనది. మిగిలినటువంటి మతాలు నా దేవుణ్ణి ఈ పద్ధతిలో పూజిస్తే నేను స్వర్గానికి వెళ్తావు, సుఖంగా ఉంటావని చెప్పాయి. కానీ నా ధర్మం ఏం చెప్పింది? హిందూ ధర్మం ఏం చెప్పింది? సర్వే జనా సుఖినో భవంతు. 750 కోట్ల మంది ప్రపంచంలో సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏది? హిందూ ధర్మం మాత్రమే. ఇటువంటి శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరిలో భగవంతుని చూసేటువంటి ధర్మమైనటువంటి హిందూ ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి. నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, మనందరము కూడా ఈ భారత మాత యొక్క సంతానం, మనందరం కూడా సోదరులము. ఏ కులమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనప్పటికీ మనందరినీ కలిపేటువంటి తల్లి ఎవరు? భారతమాత. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఏ ఒక్క వేలు కూడా 2 వేలు ఒకే రకంగా లేవు. పేరు వేరే, సైజు వేరే, పని వేరే, పొజిషన్ వేరే. కానీ ఈ 5 వేలు కలిస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం. కార్యక్రమం అయిపోయి భోజనం పెడతారు మనకి, కంగారు పడకండి. కానీ భోజనం చేయాలంటే 5 వేలు కలవాలి.
5,000 విడిపోయి ఉన్నాయనుకోండి, చేయగలుగుతాం భోజనం? కానీ మన మధ్యలో ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనప్పటికీ మనందరం కలిస్తే ఎవరము? హిందువులము. ఎవరము? ఎవరము? హిందువులం. ఇది మర్చిపోకూడదు. అది నా గడప లోపల నీ కులం ఉంది, గడప దాటితే మనం ఎవరమో? నేను హిందువుని. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. రాముడు అయోధ్యలో గుడి కట్టుకున్నామని. అయోధ్యలో గుడి ఎందుకోసము? అన్ని చోట్ల రాముడి గుళ్ళు ఉన్నాయి, కానీ అయోధ్యలో ఎందుకు కట్టుకున్నాం? రాముడి యొక్క పట్టాభిషేకం తర్వాత రామరాజ్యం వచ్చింది. అయోధ్యలో రాముడికి గుడి కట్టిన తర్వాత భారతదేశంలో ఇప్పుడు రామరాజ్యం రావాలి. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, కేవలం 52 అంగుళాల ఎత్తుండేటువంటి బాలరాముడి యొక్క విగ్రహం కాదది. ఏ విలువల కోసం, ఏ ఆదర్శాల కోసం రాముడు జీవించాడో దాని యొక్క ప్రతిష్ట ఇది. కేవలం అయోధ్యలో గుడి కట్టడం కాదు, ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మందిని మన గుండెలో రాముడికి గుడి కట్టుకోవాలి. అదే నిజమైనటువంటి రామరాజ్యం అంటే. రాముడు ఎంత బాగా గుడి కట్టావు, ఎంత బాగా పూజ చేశావు కాదు, ఎంత బాగా ఉన్నావు రాముడు చూస్తాడు. రాముడు అంటే కుటుంబము, కుటుంబ విలువలండి. వనవాసానికి వెళ్ళాలని రాముడు బయలుదేరుతూ సీతమ్మ వారికి చెప్తే, సరే మీరు వెళ్ళిరండి, నేను ఎదురు చూస్తుంటానందా. ఏమంది? ఏమంది? నేను వస్తానండి. ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు. అమ్మా అడవిలో చాలా కష్టాలు ఉంటే నువ్వు పడలేవన్నాడు. అప్పుడు సీతమ్మ ఏం చెప్పింది? నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరని సీత. భార్యాభర్త అంటే నీడలా, ప్రపంచంలో ఇంకెక్కడ లేదండి. లక్ష్మణుడు అన్నయ్య నేను వస్తా అన్నాడు. లక్ష్మణుడు నేను వస్తా అంటే ఊర్మిళ భార్య మీరు ఎట్లా వెళ్తారండి? అన్నయ్యండి, అన్నయ్యకి సేవ చేయాలి, వెళ్ళండి, మీ నిద్ర నాకు ఇవ్వండి, 14 ఏళ్ళు నేను నిద్రపోతాను, మీరు అన్నయ్య కాపలాగా అయినంది. లక్ష్మణుడు వెళ్తా అంటే లక్ష్మణుడి తల్లి సుమిత్ర ఏమంది? నువ్వు వెళ్ళిరా, అన్నయ్య కాపలాగాయి, అన్నయ్య బాగా చూసుకో. రామం దశరథం విధి, రాముల్లో తండ్రిని దశరథుని చూసుకో, సీతమ్మ వారిలో తల్లిని చూసుకో, అడవినే అయోధ్యగా భావించు, వెళ్ళిరా అంది. అయోధ్యలో రాముడికి గుడి అంటే నా కుటుంబము ఒక ఆదర్శ హిందూ కుటుంబంగా ఉండాలి. పిల్లలకు అటువంటి సంస్కారాన్ని ఇవ్వాలి. నా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి అమ్మాయి, డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి సాయంత్రం 1 గంట సేపు ఆలస్యంగా వస్తే కంగారు పడుతున్నారా లేదా? అబ్బాయి ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అడుగుతున్నావా? అడగాలి. అమ్మాయి పట్ల ఎంత జాగ్రత్త ఉందో అబ్బాయి పట్ల కూడా అట్లాగే ఉండాలి. అమ్మాయికి ఏం నేర్పుతున్నామో అబ్బాయికి నేర్పాలి. రాముడు అంటే రావణాసుని చంపిన తర్వాత రావణాసుడి శవం పడిందండి, పక్కన రాయి మీద కూర్చున్నాడట. రావణాసుడి భార్య మండోదరికి తెలిసింది భర్త చనిపోయాడని. కోపంతో పరిగెత్తుకుంటూ యుద్ధ భూమిలోకి వస్తుంటుంది భర్త దగ్గరికి, శవం దగ్గరికి. రాముణ్ణి శపించాలనుకుందట. రాముడి కింద